హలో అండి. మీకు తెలుసా స్నేయిల్స్ ఎంత పెద్ద హీరోసో? స్నేయిల్స్ ఏంటి, పెద్ద హీరోస్ ఏంటి అనుకుంటున్నారా? కానీ ఇది నిజమండి. బుద్ధిస్ట్ ట్రెడిషన్స్‌లో దేర్ ఈస్ ఎన్ ఎక్స్‌ట్రార్డినరీ టేల్ వేర్ దీస్ టైనీ లిటిల్ క్రీచర్స్ ప్రొటెక్టెడ్ అవర్ మోస్ట్ రివియర్డ్ స్పిరిచ్యువల్ లీడర్ ఆఫ్ ఆల్ ద టైమ్ గౌతమ బుద్ధ. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా? రండి మరి. నేను మీ సిరిప్రియ. ఈ అద్భుతమైన స్టోరీ మనం తెలుసుకోవాలి అంటే ఒక 2500 ఇయర్స్ వెనకాలకెళ్ళాలన్నమాట. అప్పటికి గౌతమ బుద్ధ ఈ స్టిల్ ప్రిన్స్ సిద్ధార్థ గౌతమ. ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఇంకా అప్పటికి జరగలేదన్నమాట. యాస్ ప్రిన్స్ సిద్ధార్థ గౌతమ హి ఈస్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్ అండ్ షీల్డెడ్ బిహైండ్ ద ప్యాలెస్ వాల్స్. సఫరింగ్ కానీ, సిక్‌నెస్ కానీ, డెత్ కానీ హి డజంట్ నో ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. ఎప్పుడైతే ఆ ప్యాలెస్ వాల్స్ నుంచి బయటికొచ్చాడో ఇవంతా ఈ సిక్‌నెస్, సఫరింగ్, డెత్ ఇవన్నీ చూసినప్పుడు హి కుడెంట్ రియల్లీ అండర్‌స్టాండ్ వై సంబడీ హాస్ టు గో త్రూ దిస్ సఫరింగ్ అండ్ హౌ కెన్ వి ఓవర్‌కమ్ ఇట్. హి హాడ్ లాట్ ఆఫ్ క్వెషన్స్. సో, ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ వెతుకుతూ ఆ లగ్జూరియస్ లైఫ్‌ని వదిలేసి హి స్టార్టెడ్ వాండరింగ్. చాలా సంవత్సరాలు తిరిగాడు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దట్ హి ప్రాక్టీస్డ్ వెరీ స్ట్రిక్ట్ సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ టీచర్స్‌ని కలిసాడు. అన్నీ నేర్చుకున్నాడు. బట్ ultimate truth about liberation and how we can overcome this suffering అనేది మాత్రం ఇట్ వాస్ స్టిల్ ఏ క్వశ్చన్. సో అలా ఫైనల్లీ బోధ్‌గయ అనే టౌన్‌లోకి వచ్చేసి బోధి చెట్టు కింద కూర్చున్నాడు. అండ్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు హిమ్సెల్ఫ్ అంటిల్ ఐ నో ద రీజన్ బిహైండ్ వై సంబడీ హ్యాస్ టు గో త్రూ ఆల్ దిస్ సఫరింగ్ అండ్ హౌ వీ కెన్ ఓవర్కమ్ ఇట్. ఈ ఈ క్వెషన్‌కి నాకు తెలిసేంత వరకు ఆన్సర్ నేను ఇక్కడి నుంచి జరగను అని హి ప్రామిస్ టు హిమ్సెల్ఫ్ అండ్ హి సాట్ అండర్ ద బోధి ట్రీ ఇన్ ద డీప్ మెడిటేషన్. ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? స్నేయిల్స్ హీరోస్ అని మొదలుపెట్టి బుద్ధుడి గురించి ఎందుకు చెప్తుంది అని అనుకుంటున్నారేమో. మీకు ఆ క్వెషన్ వచ్చుండొచ్చు. నాకు తెలుసు. కానీ దిస్ ఈస్ వేర్ ద స్టోరీ బిగిన్స్ అన్నమాట. హౌ స్నేల్స్ ఆర్ బిగ్ హీరోస్. సో స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు కంటెంట్ గనుక నచ్చినట్టయితే ఈ స్టోరీ ఇప్పటిదాకా విన్నారు అంటే మీకు నచ్చిననే అర్థం. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలా బోధి చెట్టు కింద ఆ ఎక్స్‌ట్రీమ్ వెదర్ కండిషన్స్ అన్నీ భరిస్తూ ఏ మాత్రం ఫోకస్ తగ్గకుండా అలా డీప్ మెడిటేషన్‌లో కూర్చున్నాడంట గౌతమ బుద్ధుడు. సో ఆ రోజు ఆ పర్టిక్యులర్ డే ఇట్ వాస్ సో హాట్. ఆ స్కార్చింగ్ సన్‌లో అలా కూర్చొని డీప్ మెడిటేషన్‌లో ఉంటే అలాంటి ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లేస్‌లో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్‌లో ఆయన కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉండని చిన్ని హెల్పర్స్, అవర్ హీరోస్, వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ స్నేయిల్స్ ఎంటర్ అయ్యాయి. మీరెప్పుడైనా గౌతమ్ బుద్ధుడిది పిక్చర్ చూసినప్పుడు తన తల మీద అన్ని రింగులుగా ఉంటాయి. చిన్న రింగులు. అవేంటి అని ఎప్పుడన్నా క్వెషన్ వచ్చిందా మీకు? అవన్నీ స్నేయిల్స్ అండి. ఆల్మోస్ట్ 108 స్నేయిల్స్ అన్నమాట. ఆ భయంకరమైన ఎండ నుంచి తనని కాపాడడానికి అక్కడ స్నేయిల్స్ అన్నీ పాకుతూ వదిలి తన తల మీద కూర్చున్నాయి అలా. ఆ రింగులన్నీ గౌతమ్ బుద్ధుడి పిక్చర్స్‌లో మనకు కనబడే రింగులన్నీ చిన్న స్నేయిల్స్ అన్నమాట. అలా స్నేయిల్స్ మేము చిన్న క్రీచర్స్‌ని మేమేం హెల్ప్ చేయగలుగుతాము గౌతమ్ బుద్ధుడికి అని అనుకోకుండా, అక్కడే ఆగిపోకుండా మేము చిన్న క్రీచర్స్ అయినా కూడా వి స్టిల్ వాంట్ టు డూ అవర్ పార్ట్. వి స్టిల్ వాంట్ టు ప్రొటెక్ట్ అండ్ హెల్ప్ గౌతమ బుద్ధ ఇన్ దిస్ అల్టిమేట్ జర్నీ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ అనుకోని అలా ముందరికి వెళ్ళి తనని వాటిని అవి సాక్రిఫైస్ చేసుకొని మరీ గౌతమ్ బుద్ధుడికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్‌లో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లేస్‌లో హెల్ప్ అందించాయి. దట్ ఈస్ దట్ సింబలైజెస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ అన్నమాట. అందుకే అన్నాను స్నేయిల్స్ ఆర్ బిగ్ హీరోస్ టూ అని. ఈ స్టోరీ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్నేయిల్స్ కానీ, బుద్ధుడి గురించి కాదండి. ఇట్స్ అబౌట్ ద పవర్ ఆఫ్ దోస్ స్మాల్ సెల్ఫ్‌లెస్ యాక్ట్స్ విచ్ కెన్ క్రియేట్ రిపుల్ ఎఫెక్ట్స్. Let's take a small moment and reflect on all those small things in our daily lives. Acts of kindness in unexpected places. మనం ఎక్స్‌పెక్ట్ చేయని టైంలో, ఎక్స్‌పెక్ట్ చేయని ప్లేస్‌లో ఒక చిన్న హెల్ప్ ఎవరైనా స్ట్రేంజర్ వచ్చి చేసినా కూడా వి ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది మనలో అది.
మన 2 చేతుల నిండా బ్యాగ్స్ ఉన్నప్పుడు డోర్ ఓపెన్ చేయడానికి కుదరలేదు మనకి. ఎవరో ఒక స్ట్రేంజర్ వచ్చేసి డోర్ ఓపెన్ చేసి మీరు వెళ్ళండి అన్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది గదా! చిన్న హెల్పే. కాకపోతే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మనకి. అలాగే మనం ఒక చిన్న పాపనెత్తుకొని నిలబడినప్పుడు పెద్ద లైన్‌లో అక్కడ స్ట్రేంజర్ వచ్చేసి ఓకే. మీరు ముందరికెళ్ళండి అని ప ఎలో చేసినప్పుడు మనకెంత హ్యాపీగా అనిపిస్తుంది. లాంగ్ డే ఎగ్జాస్షన్ అండ్ స్ట్రెస్ తర్వాత ఆ చిన్న చిన్న హెల్ప్సే చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది మనలో. జస్ట్ లైక్ దోస్ స్మాల్ స్నేల్స్ విచ్ హెల్ప్ బుద్ధ ఫ్రమ్ దట్ బ్లేజింగ్ సన్. మనకి సడన్‌గా ఫ్యామిలీలో ఏదైనా ఎమర్జెన్సీ ఉందంటే పర్టిక్యులర్‌లీ యూఎస్ లాంటి కంట్రీస్‌లో మన ఇమ్మీడియేట్ ఫ్యామిలీ ఉండదు. సో, మన ఇమ్మీడియేట్ ఫ్యామిలీ వచ్చేలోపు నేబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ దే విల్ పిచ్ ఇన్. చిన్న పిల్లలున్నారు ఇంట్లో అంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఫుడ్ గురించి ఏం ఆలోచించకండి అంటారు. గ్రోసరీస్ ఏదైనా ఉంటే దే విల్ షేర్. ఎలా ఉంది? హౌ ఆర్ యూ గైస్ డూయింగ్ అని దే జస్ట్ లెండ్ అన్ ఇయర్ టు నో అబౌట్ వాట్ ఆర్ యూ గోయింగ్ త్రూ? హౌ ఆర్ యూ డూయింగ్ అని. దీస్ ఆర్ ఆల్ స్మాల్ చిన్న చిన్న హెల్ప్సే. సర్ఫేస్ లెవెల్‌లో హీరోయిక్ యాక్ట్స్ లాగా ఏం అనిపించకపోవచ్చు. బట్ దీస్ విల్ క్రియేట్ ఎ సెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ కేర్ వెన్ ద వరల్డ్ ఈస్ ఓవర్‌వెల్మింగ్. జస్ట్ లైక్ దోస్ స్మాల్ స్నేల్స్ కేమ్ టుగెదర్ టు షీల్డ్ బుద్ధ. మనం అబ్జర్వ్ చేస్తే హౌ దీస్ హనీ బీస్ పాలినేట్ ఫ్లవర్స్ కానీ, హౌ దీస్ ట్రీస్ ప్రొవైడ్ షేడ్ టు అస్ అండ్ హౌ పెట్స్ కంఫర్ట్ అస్ అండ్ దే డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. నేచర్ కాన్స్టెంట్‌గా మనకి సెల్ఫ్‌లెస్‌నెస్ అనేది చూపిస్తూనే ఉందండి. జస్ట్ లైక్ ద స్నేల్స్ ఇన్ అవర్ స్టోరీ. ఇట్స్ ఎ రిమైండర్ టు గివ్ బ్యాక్ టు అదర్స్ వితౌట్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఇన్ రిటర్న్. Supporting others' goals. Think of that colleague who stayed late to help you finish that project. అండ్ మనందరి లైఫ్‌లో ఒక ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు. హూ మోటివేట్స్ అస్ వెన్ యూ వాంట్ టు గివ్ అప్. వీళ్ళందరూ దే ఆర్ కైండ్ ఆఫ్ అప్‌లిఫ్టింగ్ అవర్ జర్నీ అనమాట. జస్ట్ లైక్ స్నేల్స్ డిడ్ ఫర్ బుద్ధ ఇన్ హిస్ మెడిటేషన్. స్మాల్ యాక్షన్స్, బిగ్ ఇంపాక్ట్స్. సో ఈసారి అరే! ఇంత చిన్న హెల్ప్ వాళ్ళకి నిజంగానే హెల్ప్ లాగా ఉంటుందా? ఇంత చిన్న డొనేషన్ ఆ చారిటీకి నిజంగానే హెల్ప్ అవుతుందా? చిన్నది అనే ఆలోచన మనలో మన హెడ్‌లోకొచ్చినప్పుడు అక్కడ ఆగిపోకుండా లేదు లేదు చిన్నదైనా కూడా డెఫినెట్‌లీ ఇట్ విల్ హెల్ప్ అని చెప్పి వి హావ్ టు గో ఫార్వర్డ్. హౌఎవర్ స్మాల్ ఇట్ ఈస్, వి నీడ్ టు డూ దట్. జస్ట్ లైక్ దీస్ స్నేల్స్ హూ హెల్ప్డ్ బుద్ధ with their small gesture. ఎందుకంటే we never know that our small help might create a long lasting impact in somebody's life. So never stop because you are thinking what you are doing is a small help. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా స్నేల్‌ని చూస్తే ఈ స్టోరీ గుర్తు చేసుకోండి అండ్ the lesson it has to offer. And don't forget, even the smallest among us has the power to inspire, protect and support. మీ లైఫ్‌లో ఇలాంటి చిన్ని చిన్ని హెల్ప్స్ ద్వారా లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసిన ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఐ వుడ్ లవ్ టు లెర్న్ అబౌట్ దెమ్. మీకు ఈ స్టోరీ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ నెక్స్ట్ టైమ్, బై బై. మీ సిరిప్రియ.